హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఒక శుభవార్త అయితే చెప్పిందండి. త్వరలో డిఏ పెరిగే అవకాశం అయితే ఉంది. ఈ డిఏ పెరగడం వల్ల వాళ్ళ జీతాలు, పెన్షన్లు కూడా పెరుగుతాయని చెప్పొచ్చు. మరి ఈ వివరాలు ఈ వీడియోలో అయితే చూద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకైతే అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొద్ది రోజుల కిందటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందండి. 8వ వేతన సంఘం ఏర్పాటుపై ప్రకటన చేసింది. త్వరలో కమిషన్ చైర్మన్ సహా ఇతర సభ్యుల నియామకం కూడా పూర్తి కానుంది. తర్వాత సంఘం సిఫార్సులపై పనిచేస్తుంది. అయితే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తూ ఉంటుంది. దీనికి తగ్గట్లుగానే ఉద్యోగులకు జీతం, పెన్షన్, గ్రాట్యుటీ, డిఏ వంటి ఇతర ప్రయోజనాలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు 8వ వేతన సంఘం ప్రకటన వచ్చినప్పటి నుంచి ఉద్యోగుల జీతాలు, పెన్షన్, డిఏ వంటివి ఎంత మేర పెరగొచ్చని చర్చ అయితే మొదలైందండి. ఇక ఈ వేతన సంఘం సిఫార్సులు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయని లెక్కలేసుకుంటూ ఉన్నారు. వేతన సంఘం సిఫార్సుల్ని బట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు జీతభత్యాలు అయితే నిర్ణయిస్తారు. దీంతో దాదాపు 1,20,00,000 మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధి పొందుతారు. ప్రతి 10 ఏళ్లకు ఒకసారి కొత్త వేతన సంఘం అమల్లోకి అయితే వస్తూ ఉంటుంది. ఈ లెక్కన వచ్చే ఏడాది జనవరిలోనే 8వ వేతన సంఘం సిఫార్సులు కూడా అమల్లోకి వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. వేతన సంఘం ముందుగా తన నిర్ణయాల్ని, ప్రతిపాదనల్ని ఒక రిపోర్ట్ రూపంలో తయారు చేసుకుని ప్రభుత్వానికి అయితే పంపిస్తుంది. ప్రభుత్వం అప్పుడు దానిపై కేంద్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వాలతో విస్తృత సమాచారాలు జరిపి మార్పు చేర్పులకు అవకాశం ఉంటే చేసి అమల్లోకి అయితే తెస్తుంది. ఇక 8వ వేతన సంఘం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను బట్టి ఇప్పటికే జీతాలు, పెన్షన్లు భారీగా పెరుగుతున్నట్లు తెలుస్తుండగా ఇక్కడ డిఏలపై పలు ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఏ ఏకంగా 53% వద్ద ఉన్న సంగతి తెలిసిందే. గతంలో 5వ వేతన సంఘం సిఫార్సుల వరకు డిఏ 50% దాటితే దీనిని మూల వేతనంలో అంటే బేసిక్ పేలో కలిపి మళ్ళీ 0 నుంచి డిఏను మొదలుపెట్టేవారు. 6, 7 వేతన సంఘాల్లో మాత్రం ఇలా జరగలేదు. అయితే ఇప్పుడు 8వ వేతన సంఘం మాత్రం డిఏను బేసిక్ పేలో విలీనం చేసి 0 నుంచి ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది జనవరిలోపు మళ్ళీ 2 సార్లు డిఏ సవరించాల్సి ఉంటుంది. అప్పుడు డిఏ ఇంకా పెరిగే సూచనలు అయితే ఉన్నందున దీన్ని మెర్జ్ చేసే అవకాశాలే ఎక్కువ ఉన్నట్లు తెలుస్తుంది. చివరిసారిగా 2016లో డిఏ 120% ఉండగా దీనిని బేసిక్ పేలో విలీనం అయితే చేశారు. ఇప్పుడు అదే జరిగే అవకాశాలు ఉన్నట్లయితే అనుకుంటున్నారు. దీనిపై క్లారిటీ అయితే రావాలంటే అధికార ప్రకటన కోసం వేచి చూడాల్సిందే. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే వేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.